హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. చూసారా భూమి అంతా ఎంత బాగా తడిచిపోయిందో. ఫుల్ వర్షం అండి, నైట్ అంతా, లిటరలీ నైట్ అంతా ఫుల్ వర్షం. అంతకు ముందు రోజే పొలం అంతా దున్నేసి వెళ్ళారనమాట. ఒక 2 days అట్లా పొలం అంతా దున్నేసి వెళ్ళారు. ఆ నెక్స్ట్ డేనే వర్షం పడింది. ఎంత ఫుల్గా పడిందంటే నాన్ స్టాప్గా నైట్ అంతా పడుతూనే ఉందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది. మొన్నటి దాకా మనం వేడికి అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాం. ఒక్కసారిగా వర్షం పడేసరికి ప్రశాంతంగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది కదా. వాతావరణం చూడండి, లిటరలీ టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఫుల్ వర్షం అండ్ 9 o'clock వరకు పడిందండి వర్షము. యాక్చువల్లీ ఇది మండే రోజు వ్లాగ్. సో మండే రోజు వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇంకా ఇది కొంతసేపు అలా బయట కూర్చొని ఇంకా ఇంట్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పూరి అండ్ ఆలూ కర్రీ అయితే చేస్తున్నాను. సో అంటే మనం చాలా రోజుల తర్వాత చేస్తాం చూడండి. ఏదైనా సరే తినక తింటే ఆ టేస్టే వేరే ఉంటుంది. రెగ్యులర్గా తింటే అది పెద్దగా అనిపించదు. కానీ సో పూరి ఈరోజు నాకు చాలా బాగా నచ్చింది. లిటరలీ నేను 4 తిన్నాను. అంటే నాకే తెలియలేదన్నమాట, నేను 4 తిన్నాను. అంత టేస్ట్గా అనిపించింది. నాకు పూరి చాలా ఇష్టము, కానీ ఇంట్లో తినడం తక్కువ అనమాట. పిల్లలు కానీ ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి ఆయిల్లో స్విమ్ చేసి వచ్చినట్లుగా ఉంటుంది, అందుకే మేము తినమంటూ ఉంటారు. నేను మా పాప ఇద్దరమే ఎక్కువ ఇంట్రెస్ట్గా తింటాం అనమాట పూరి. సో మామూలుగా అయితే ఇంకా ఇడ్లీ, దోశ ఇవన్నీ రెగ్యులర్గా ఉండే బ్రేక్ఫాస్ట్లే కదా. సో మేమైతే పూరి చాలా రెగ్యులర్గా అయితే చేయము, ఎప్పుడో ఒకసారి చేస్తుంటాం అనమాట. అండ్ పిల్లలందరికీ పెట్టేసిన తర్వాత నేను పూజ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నా. ఇలా స్పెషల్ ఇడ్లీ, దోశ, పూరి ఇంటే మటుకు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటాను. సో నార్మల్గా ఇంకా ఉగ్గాని, బొరుగుల తాలింపు ఇట్లా చేస్తుంటాం కదా, అలాంటప్పుడు మటుకు కొంచెం తక్కువ. సో ఇక్కడైతే నేను గోంగూర పప్పు చేస్తున్నా. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, ఉల్లిపాయ, కందిపప్పు, శనగపప్పు ఈ 3 ఇవన్నీ వేసేసి ఫస్ట్ అయితే ఒక 4 whistles వచ్చేలాగా పెట్టేసుకున్నా. కందిపప్పు తొందరగా ఉడుకుతుంది, కానీ శనగపప్పు ఏమంటే త్వరగా ఉడకదు, అది పప్పు లాగా ఉంటుంది కాబట్టి. సో అదే టేస్ట్ అనమాట గోంగూర పప్పులోకి. అండ్ ఇక్కడ కొంచెం ఒక 2-3 కట్టలు అయితే గోంగూర వేసుకున్నా. దీంట్లోనే 2 కట్టల మెంతికూర అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి పప్పు ఉడికేసిన తర్వాత ఇది వేసి మగ్గిస్తున్నా అనమాట. అన్నీ ఒకటేసారి వేస్తే అది పెద్దగా అనిపించట్లేదు, అంటే టేస్ట్ ఏం లేదు. సో ఇలా కూడా ట్రై చేద్దామని చెప్పేసి పప్పు ఉడికేసి గోంగూర అయితే వేస్తున్నా. బాగుంటుంది, అంటే నాకు గోంగూర పప్పు ఇష్టం కాబట్టి ఎలా చేసుకున్నా బాగుంటుంది. సో ఈరోజు నా ఫేవరెట్ గోంగూర పప్పు. అండ్ వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ గోంగూర పప్పు వేసుకొని తినాలని ఇష్టం. కానీ మా ఇంట్లో గోంగూర పప్పు ఎక్కువగా తినరండి, అది నాకు వచ్చిన చిక్ అనమాట. ఇంట్లో చాలా తక్కువగా తింటారు. అండ్ నేను గోంగూర పప్పు చేసుకుంటే అది మనం చేసిన రోజు కంటే నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటుంది, అంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కదా, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి వంట చేసిన తర్వాత కొంచెం బయటకు వెళ్ళి రావాలి. బికాజ్ నాకు స్టమక్లో అప్సెట్ అవుతుంది, ఎందుకో తెలియదు, పెయిన్ వస్తుంది అనమాట. అందుకే ఇంకా కొంచెం అట్లా హాస్పిటల్కి వెళ్ళి, లేదు అంటే బయట అలా ఫ్రెష్ ఎయిర్ అలా చూసుకొని వస్తే బాగుంటుంది అని చెప్పేసి వంట అది ప్రిపేర్ చేసేసాను. వంట చేసిన తర్వాత వచ్చిన తర్వాత రైస్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి. అండ్ నేను ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదండి, బికాజ్ నాకు చాలా అంటే ఎందుకో తెలియదు హెల్త్ అంత బాగా అనిపించట్లేదు అనమాట. సో స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పేసి. అండ్ అందుకే నిన్న వీడియో కూడా నేనేం ఎడిట్ చేయలేదు. సో ఇంకా వీడియో తీసున్నాను బట్ ఎడిట్ చేయలేదన్నమాట. అందుకోసం ఇంకా ఈరోజు ఎడిట్ చేస్తున్నా. బట్ నౌ ఐఎమ్ ఫైన్. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా పూరి. అదేంటో తెలియదు, నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడే స్టమక్ పెయిన్ వస్తుంది చూడండి, అది నాకు అస్సలు నచ్చలేదు. బట్ ఏదో ఒకటిలాగా చేసుకొని కొంచెం అలా ఒక 2 పూరీలు అయితే తినేస్తున్నా. సో ఇది తినేసి ఈరోజు మా పాపది బర్త్డే కూడా, అంటే నా తమ్ముడు కూతురుది బర్త్డే ఉంది. సో ఈవినింగ్ వెళ్తానో లేదో తెలియదు. క్లైమేట్ మటుకు బయట చాలా కూల్గా ఉంది. అట్ ది సేమ్ టైం చాలా చెమటలు పడుతున్నాయి అనమాట. అస్సలు గాలి అనేదే లేదు. సో మనం ఎంత ఫ్రెష్ అప్ అయినా సరే గాలి అనేది అస్సలు వస్తలేదు. సో ఇక్కడ మెహందీ పెట్టించుకుంది. ఇక్కడ మాకు నైబర్స్ ఉన్నారు కదా, సో తెలిసిన వాళ్ళు పెట్టారనమాట. తను బాగా పడుతుంది ఆ పాప. సో తన దగ్గరికి వెళ్ళి మంచిగా మెహందీ పెట్టించుకొని, ఈరోజు బర్త్డే ఉంది కదా, సో అందుకు మెహందీ పెట్టించుకుంది అనమాట. సో ఇలా పెట్టించుకొని ఇంకా ప్రశాంతంగా తిని పడుకొని ఉంది. అంటే ఎప్పుడైనా సరే బర్త్డే వచ్చిందంటే, నా చిన్నప్పుడు కూడా నేను ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. సో మంచిగా బర్త్డే వస్తుందంటే చాక్లెట్స్, కేక్, కొత్త బట్టలు, మెహందీ, నెయిల్ పాలిష్ స్మెల్ అయితే నేను చాలా ఇష్టము.
చిన్నప్పుడు లిటరల్లీ అసలు చాలా బాగా ఇష్టపడేదాన్ని. ఇప్పుడు అంత లేదండి, ఎక్కువ తెచ్చుకోను పెట్టుకోను, ఇంట్రెస్ట్ ఉండదు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అందరికీ ఇలాగే ఉంటుందేమో. సో దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అట్లీస్ట్ నాకు రెడీ అవ్వాలి అన్నది కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఏదన్నా అకేషన్ వస్తే తప్పితే, అది కూడా ఏమన్నా మ్యారేజెస్కి పూజకి అట్లా ఉన్నప్పుడు మటుకే రెడీ అవుతా అనమాట. ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ చేస్తున్నారు. బట్ నేనైతే వెళ్ళలేదండి, పిల్లలు అయితే వెళ్ళారు. కానీ చెప్పాను కదా స్టమక్ పెయిన్ ఉందని చెప్పేసి, సో అందుకు నేను వెళ్ళలేదు. అమ్మ నాన్న ఇంకా మా పిల్లలు, సో వీళ్ళు మటుకే బర్త్డే చేస్తున్నారు. అదే ఇంకా ఈ టైంలో మా తమ్ముడు అంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వు. అంటే పిల్లలు ఎదిగే కొద్దీ తల్లిదండ్రులకు హ్యాపీ కదా. సో వాడు లేని లోటు వాళ్ళ అమ్మ తీర్చేస్తుంది. ఏమాత్రం లోటు లేకుండా పిల్లల్ని అయితే చాలా బాగా చూసుకుంటుంది అనమాట. సో అది ఇంకా పిల్లలకి ఏమి ఎక్కువ ఆశించారు కదండి, కేక్ మంచిగా సెలబ్రేట్ చేయడం ఇలాంటివే ఎక్కువ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. బర్త్డే వచ్చిందా, మంచి కొత్త బట్టలు వేసుకున్నామా, ఈరోజు నా బర్త్డే అని 10 మందికి చెప్తారు కదా. నేనైతే స్కూల్లో అలాగే చెప్పుకునేదాన్ని. సో నా బర్త్డే వచ్చిందంటే ఎంచక్క స్కూల్ మొత్తం చాక్లెట్స్ పంచడం చాలా బాగుండే. ఓల్డ్ మెమొరీస్ కదా. ఇట్లా ఎవరైనా చూస్తే మటుకు అర్జెంటుగా వెళ్ళిపోతా ఓల్డ్ మెమొరీస్కి. యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే పిల్లలు కదా, చిన్నపిల్లలు, కొంచెం అట్లా బయటికి తీసుకెళ్దామని అనుకున్నాను. బట్ మార్నింగ్ నుంచి నా హెల్తే సరిగ్గా లేదు, ఇంకా నేను పిల్లల్ని ఎక్కడ పిలుచుకోవతానులే అని చెప్పేసి వెళ్ళలేదు. సో ప్రతి బర్త్డేకి నేను వెళ్ళేదాన్ని అక్కడ కేక్ కటింగ్ అప్పుడు. ఇంకా ఎవరున్నా చెప్పండి, నేను అమ్మ నాన్న పిల్లలు. సో ఇంకా మేము మటుకే కాబట్టి పిల్లలకి ఆ చిన్న చిన్న సంతోషమే, అందరు వచ్చి మంచిగా కేక్ కట్ చేయించుకోవడం అదొక హ్యాపీనెస్ కదా. అండ్ మా తమ్ముడు కొడుకుని చూస్తే డిట్టో మా తమ్ముడిని చూసినట్లే అనమాట. ఆ యాటిట్యూడ్ కానివ్వండి, సో ప్రతి ఒక్కటి మా తమ్ముడే అనమాట, అట్లా అనిపిస్తాడు. అండ్ ఈ బుడ్డ చూడండి ఏమన్నా మేకప్ వేసిందా, ఇట్లా స్పెషల్గా రెడీ అవ్వమంటే అవుతుంది. స్కూల్ టైంలో మటుకు అసలు ఇంకా సహకరించదనమాట రెడీ కావడానికి. ఆ టైంలో స్కూల్ ఉంది అని చెప్పాలి, కేక్ మొత్తం ఎత్తి పడేస్తుంది అనమాట. స్కూల్ అంటే ఎవరికైనా చిన్నప్పుడు నచ్చదు కదా. సో పిల్లలకి ఇంకొక 2 days ఉంటే స్కూల్స్ ఓపెన్ అవుతాయి. లిటరలీ పేరెంట్స్కి హ్యాపీగా ఉంటుంది, పిల్లలకి ఏమో తెలియదు కానీ పేరెంట్స్ మటుకు చాలా హ్యాపీగా ఉంటుంది. స్కూల్ ఓపెన్ అవుతుంది కాబట్టి రీఓపెన్. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఏం చేసుకోలేదండి, ఎందుకంటే అమ్మ వాళ్ళు పంపించారు. సో ఇలా వచ్చినప్పుడు పిల్లలకి స్పెషల్ వంటలు అయితే చేస్తాం కదా, అంటే చికెన్ బిర్యానీ, పులావ్ అట్లా వేస్తున్నారనమాట. సో నాకు స్టమక్ పెయిన్ ఉందని చెప్పేసి పిల్లల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు కదా. సో వాళ్ళైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేసి వచ్చారు. అండ్ ఇక్కడ బావ మరదళ్ళు చూడండి కేక్ తినిపిస్తున్నారంట. పాపం దానికైతే మొత్తం పూసేశాడు, దాని మేకప్ పోతుందని దాని బాధ. సో ఇంకా పంపించాను, అక్కడ పంపించానో లేదో ఇంకా వెమ్మటే 7:30కి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిన వర్షం నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలాగే ఉందండి. ఫుల్గా వర్షం అయితే పడుతూ ఉంది. సో ఇంకా పిల్లలు అయితే అక్కడే ఉండిపోయారు, వర్షం పడుతుంది. అండ్ ఎక్కువ దూరం ఏం కాదు, వాకబుల్ డిస్టెన్సే. సో తెలుసు కదా మీకు అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇంకా నైట్ అక్కడే ఉండి మార్నింగే వచ్చేయండి అని చెప్పాను అనమాట. సో బాగా ఫుల్గా ఆడుకొని మంచిగా హ్యాపీగా ఇట్లా పిల్లలు అందరూ ఉన్నారనుకోండి, టైం అస్సలు తెలీదు. మనకి చేసి పెట్టే ఓపిక ఉండాలి కానీ టైం అస్సలు తెలీదు, టైం పాస్ అయిపోతుంది. అండ్ నేనైతే వెళ్ళలేదు, ఫుల్ వర్షం పడుతుంది అని చెప్పేసి ఇక్కడ బయట అయితే కూర్చొని ఉన్నాను. చూసారా మొత్తం క్లౌడ్స్ అయితే ఎట్లా వచ్చేసి. నేనైతే బయట కూర్చున్నాను, వంట చేసే పని లేదు కదా. సో ఇంకా బయట కూర్చోన్నాను అనమాట. వర్షం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వర్షం పడుతుంది, ఆగిపోతుంది, కరెంట్ కూడా పోతుంది అనమాట. మా వారు ఏం చేస్తారంటే ఇట్లా వర్షం పడినప్పుడు మటుకు పల్లీలు ఉంటాయి కదా, గ్రౌండ్ నట్స్ మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం బెల్లం వేసుకొని తిని టైం పాస్ చేస్తుంటాడు అనమాట. నాకు అసలు ఎందుకో గ్రౌండ్ నట్స్ తింటే అసలే నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి అవి లడ్డు చేస్తాం కదా, ఆ లడ్డు అయితే ఇష్టం, కానీ ఇలా విడిగా తినాలంటే మటుకు ఇష్టం ఉండదు. సో చూడండి ఎర్రగా మోడం లేసింది, వర్షం అయితే పడుతూనే ఉంది, చాలా హాయిగా చల్లగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి వర్షంలో తడచడం? నాకైతే అస్సలు ఇష్టం లేదు, నేను అసలు తడచను కూడా. నాకు వర్షంలో తడచడం చాలా అసలు ఇష్టం ఉండదు నాకు. సో బయట వర్షం పడుతుంది కదా, మార్నింగ్ అమ్మ ఇచ్చిన పులావ్ అయితే ఉంది, ఇంకా దాంట్లోకి కర్రీ ఏం తినాలనిపించట్లేదు. సో మార్నింగ్ మా వారికి తెలిసిన వాళ్ళు వచ్చారనమాట ఆఫీస్ నుంచి. సో తను ఇచ్చారు, అంటే మా వారి కొలిక్ ఎగ్స్ ఇచ్చారనమాట, నాటుకోడి గుడ్లు ఉంటాయి కదా, సో అవి ఎగ్స్ ఇచ్చారు. సో చాలా అంటే మనము
మామూలుగా ఎగ్స్ తీసుకున్నప్పుడు అవి ఓ రకమైన స్మెల్ వస్తాయి, కానీ నాటుకోడి గుడ్లు చాలా హెల్దీ అండ్ అస్సలు స్మెల్ రావు, చాలా బాగుంటుంది కూడా ఎగ్ ఆమ్లెట్ వేసినా కూడా. సో ఆమ్లెట్లో ఎక్స్పర్ట్ మా వారు, నేనైతే అసలు మంచిగా వేస్తాను, బట్ కొన్ని రెసిపీస్ కొంతమంది చేస్తేనే టేస్ట్ ఉంటుంది అంటారు కదా. సో అలా ఆమ్లెట్లో మా వారు ఎక్స్పర్ట్ అనమాట. ఇక్కడ మా వారైతే ఆమ్లెట్ వేస్తున్నారు. కొన్ని పనులు తప్పించుకోవాలంటే వాళ్ళకు కూడా అంటిస్తూ ఉండాలన్నమాట. సో నువ్వు బాగా వేస్తావు, నువ్వు వేయాలి అని చెప్పేసి అలా వాళ్ళని పొగిడేసామనుకోండి, కొంచెం అలా మంచిగా ఆమ్లెట్ వేసి ఇలా మంచిగా డెకరేషన్ చేసిస్తారు. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, సాల్ట్, కారం అయితే అసలే లేదనండి. చూసారా, ఈవెన్ పసుపు కూడా యాడ్ చేయలేదు. ఎంత ఎల్లోయిష్గా ఉందో, నాటుకోడి గుడ్డు కదా. సో చాలా బాగుంది. సో రైస్లోకి ఏం చేసుకోవాలో అర్థం కాలేదు. కొంచెం రైస్ ఉంటే ఇలా ఆమ్లెట్ వేసుకొని దాంట్లో తినేసామన్నమాట. అండ్ బ్యాక్గ్రౌండ్లో వారసుడు మూవీ అయితే వస్తుంది, మంచి సాంగ్ వస్తుంది. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది. అండ్ టేస్టీ ఆమ్లెట్ అయితే మా వారు చేసి ఇచ్చారు కాబట్టి చాలా, ఇంకా ఈ రోజుకి ఇది ప్రశాంతంగా అనిపించింది. పిల్లలైతే రాలేదు కాబట్టి అక్కడే ఉన్నారు కాబట్టి నాకు మా వారికి అనమాట ఎగ్, పిల్లల కోసం ఒక 2 eggs అయితే ఎత్తిపెట్టేశాను నేను. మార్నింగ్ అంతా వర్షం పడింది కదా, ఇప్పుడు అయితే ఎండ వస్తుంది. నైట్ అంతా వర్షం పడుతుంది, ఈవినింగ్ అయితేనే వర్షం స్టార్ట్ అవుతుంది, అండ్ మార్నింగ్ అయితేనే ఎండ వస్తుంది అనమాట. గాలి అయితే అస్సలు లేదండి, కొంచెం కూడా గాలి వస్తలేదు, ఉబ్బరిస్తుంది అనమాట, ఎక్కువ ఉడక వస్తుంది. సో ఇప్పుడైతే వీడియో ఎడిట్ చేస్తుంటే అవుట్రో చెప్పలేదు, నిన్న కూడా వీడియో పెట్టలేదు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. బట్ ఇట్స్ ఓకే, ఈరోజు అయితే పర్వాలేదు, నాకు కొంచెం పెయిన్ అయితే తగ్గిందనమాట. అందుకే వీడియో ఎడిట్ చేయడానికి అవుట్రో అసలు చెప్పట్లేదు నేను. సో ఏదో ఒక వీడియోకి చెప్తున్నాను, ఒక వీడియోకి వీలు లేనప్పుడు అట్లే పెట్టేస్తున్నాను అనమాట. సో ఓకేనండి, ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.